ప్రకాశం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారినిగా పనిచేస్తున్న శ్రీమతి కె. గ్రేస్ లినోరా ఉద్యోగ విరమణ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 40 సంవత్సరాల 7 నెలలకు పైగా గ్రేస్ లినోరా పనిచేశారు. గుంటూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన గ్రేస్ లినోరా 2019లో ప్రకాశం జిల్లాకు బదిలీపై వచ్చారు. పబ్లిక్ అడ్రస్ సిస్టంలో సమర్థవంతమైన అధికారినిగా పలువురు కలెక్టర్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రకాశం భవనంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించిన డిఐపిఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, డిపిఆర్ఓ రమేష్, డివిజనల్ పిఆర్ఓ దుర్గాప్రసాద్, రిటైర్డ్ డిఈఐఈ రమణమూర్తి, సమాచార శాఖకు చెందిన వివిధ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సందర్భం అందరికీ తెలిసిందే. ఉద్యోగ జీవితం ఉండటం అందరికీ కామనే. అయితే ఒక ఉద్యోగం గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ అండ్ వే అండ్ దట్ హౌ షీ మేక్స్ రిలేషన్స్ టు ది ఆఫీస్ స్టాఫ్ అనేది 2 కోణాల్లో మనం చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మేడం గారి ఎఫిషియన్సీ గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా అందరూ సీనియర్ ఎంప్లాయీస్ ఒక రకంగా చెప్పాలంటే నా తర్వాత నేనే లేటెస్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు వెరీ జూనియర్ 4 years మాత్రం నాకు సర్వీస్. అందరూ చాలా కాలం డిపార్ట్మెంట్లో చేశారు. ప్రత్యేకంగా మేడం గారి ఆధ్వర్యంలో కూడా పనిచేసే అనుభవం మీలో చాలా మందికి ఉంది. అయితే ఎఫిషియన్సీ గురించి చెప్పాలంటే మనకు తెలిసిందే కదా, కృష్ణా గుంటూరు జిల్లా అనేది ఆ జిల్లాలో డ్యూటీ చేయడం అంటే ఖచ్చితంగా సామాన్యం చేయాలి. ఎందుకంటే పొలిటికల్గా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి జిల్లాలో డిఐగా మోర్ దాన్ 20 years ఒక మహిళ చేశారంటే దట్ ఈస్ ఓన్లీ డిపెండ్ ఆన్ ఆర్ క్యాపబిలిటీ. ఎందుకంటే మేడం మీతో కూర్చున్నప్పుడు మామూలుగా పని ఒత్తిడి లేనప్పుడు కూర్చున్నప్పుడు ఇలా పర్సనల్ ఇష్యూస్ కూడా మీరు మాతో షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ అనుభవాలు మాతో పంచుకోవడం వల్ల మాలో చాలా ఉత్సాహం నింపారు. ఏ విధంగా సమర్థంగా పనిచేయండి, పరిస్థితులు తగ్గట్టుగా ఏ విధంగా మౌలు అనేది కూడా మీ అనుభవం ద్వారా మేము నేర్చుకున్నాను మేడం. ఇంకొకటి ఏంటంటే అధికారిగా సమర్థంగా విధులు నిర్వహించారు. అదేవిధంగా ఆఫీసులో కూడా మీరు మీ దగ్గర చాలా మంది పని చేసిన వాళ్ళు ఉంటారు. మీరు పని చేసిన వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి ఉంటారు. మీ దగ్గర పని చేసిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకోదలుచుకున్నా బాగుంటుంది సభ పెడితే అని చెప్తే లేదలే వస్తాను ఇంకొకసారి చూస్తాం అది ఇదని. నేను చాలా ఘనంగా మా కూతురు అల్లుడు కూడా రావాలని డాక్టర్ ఇద్దరు అంటే మేడం గారు బాగా పరిచయం వాళ్ళకి. వాళ్ళు వస్తామన్నా కూడా నేనే వద్దాం మా మేడం గారు పెద్ద చేయడం లేదంటే చెప్పి కొడుకు పెళ్లి చేస్తుందంటే వెళ్దాం ఘనంగా చేద్దాము అప్పుడు వేస్తామని పౌరుకి ఒక మెడలో హారం అని చెప్పి తర్వాత గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే నా ఇన్సిడెంట్ ఒకటి ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేడం గారు స్టాఫ్ని తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఒక అక్క కన్నా ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో మేడం గారిని నేను చూశాను.
అప్పుడు నాకు కూడా చాలా మనసు బాధ కలిగి ఒక అక్క తమ్ముళ్ళలాగే పని చేసుకుంటా వెళ్ళాము. ఇప్పుడు మేనడు పెళ్లి ఘనంగా చేస్తానంటే మేడం చూడాలి ఎంత ఘనంగా చేస్తారో. కాబట్టి ఏదన్నా మేడం దగ్గర పనిచేసినప్పుడు పొరపాటు ఏం జరిగితే క్షమించమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రిటైర్డ్ జీవితం ఆయురోగ్యాలకు సంతోషాలతో ఉండాలని ఆ అల్లాహ్తో ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు నాకు చాలా గౌరవంగా ఇరువుగా నన్ను చూసి మాట్లాడుతున్నారు. మేడం గారు చెప్పిన ప్రతి విషయంలో నేను పని ఇలా చెయ్యాలా, ఈ పద్ధతిలో ఇట్లా నడుచుకోవాలనేది అధికారుల దగ్గర ఏ విధంగా ఎత్తుండాలని చెప్పేసి నాకు ఒక తల్లిగా మేడం గారు నాకు చెప్పారు. కొంతమంది సిబ్బందికే వస్తుంది, ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరు చేయలేరు అనుకుంటున్నాం. 40 ఏళ్ళు గతంలో కూడా పెద్దగా లేనంటే 40 ఏళ్ళు సర్వీస్ చేసి మేడం గారు నేను జూన్లోనే 1.5 సంవత్సరం అంతకుముందు చేయలేదు. అదే అన్నట్టు స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళ దగ్గర పని చేయాలని ప్రతి ఒక్కరు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తోబుట్టు మాదిరిగా మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. రోజు ఇంచుమించు 1 గంటన్నర మాట్లాడుకుంటాం. ఏదో మేడం గారు పోతా ఉంటే రిటైర్డ్ అవుతుంటే చాలా బాధగా ఉంది. నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను. మేడం గారు ఏప్రిల్లో 84లో గుంటూరు జాయిన్ అయ్యారు. నేను మే 84లో నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు జిల్లాకి వచ్చాను. అక్కడి నుంచి గురజాల ప్రతి నెల విశ్వరుణి గారు కానీ సంగ సత్యాన్ గారు కానీ ఇంకొక డీల్ కానీ వచ్చే వాళ్ళందరూ మేడం గారితో పాటు నేను గురజాల సర్వీస్ స్టేషను ఎన్నిసార్లు నడిచి తిరగలేండి, బండిలో తిరగలేండి, రెగ్యులర్గా టచ్ చేసేవాళ్ళు అన్ని ఊళ్ళు కూడా. ఆ రోజుల్లో ఆ విధంగా దేవదానం అటు ఉండేవాడు, ముగ్గురు కలిసి నడిచేవాళ్ళు. రకరకాల ఇక దానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు పడాలో ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటూ వచ్చాను. నేను 1996లో సమాచార శాఖలో ఏఈగా జాయిన్. అప్పుడు మేడం కూడా ఏఈగా గుంటూరులో. అప్పుడు ఏంటంటే మేడంతో నేను పనిచేయడం అంటే ఇక్కడ క్యాంప్కి వెళ్ళి పనిచేయడం, ఒకే ఆఫీస్లో పనిచేయడం అంటే ఇవ్వదు. గత 25 సంవత్సరాలు నేను నా సర్వీస్ కూడా ఎక్కువగా ఫారిన్ సర్వీస్తో ఎక్కువగా ఉన్నాను. కాబట్టి మేడంని పర్సనల్గా నాకు బాగా అటాచ్మెంట్. ఏదన్నా నాకు గైడ్ చేయడం కానీ ఇవన్నీ ఈ పోస్ట్ విషయంలో కానీ తర్వాత ముందు నా కెరీర్లో మల్టిపుల్ టైమ్స్ మేడం నాకు గైడ్ చేసేవాళ్ళు. తర్వాత మనం జనరల్గా మీరు మేడం స్ట్రిక్ట్ అంటారు. మన ఫ్యామిలీలో కూడా మన పేరెంట్స్ కూడా కఠినంగా ఉండేటప్పుడు కఠినంగా ఉంటారు, అఫెక్షన్ చూసేటప్పుడు అఫెక్షన్ కూడా ఉంటారు. అంత అఫెక్షన్గా ఎంత కఠినంగా ఉంటారో కఠినంగా ఎందుకుంటారంటే మనం డిసిప్లిన్గా పెరిగే దానికోసం మన మంచి కోసం. సో అదేవిధంగా తర్వాత కూడా మేడం జస్ట్ నేను మేడంతో ఇలా కలిసి ఫోన్ చేశాను. ఏది తప్పు తింటున్నాం, ఏంటి నీ వయసు ఎంత తినాలి, అంత కేర్. ఈవెన్ మేము 1-2 సార్లు గుంటూరు క్యాంప్ వెళ్ళినప్పుడు కూడా అలానే చూసేవాళ్ళు. మళ్ళీ సెకండ్ టైము డీపీఆర్గా మళ్ళీ మేడం మొదల్లో వచ్చేయడం జరిగింది. యాక్చువల్గా మేడం గారు ఏంటంటే జనరల్గా జోరుగా పెద్దదారాలు ఈ పని చేయాలి, ఆ పని చేయాలని వర్క్ మైండ్తో ఎప్పుడు అది చెప్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక కుటుంబ వాతావరణంలో, కుటుంబ అట్మాస్ఫియర్లో హ్యాపీగా అందరూ నేను యాక్చువల్గా జనవరిలో మీద మళ్ళీ నెల్లూరు నుంచి ఒంగోలుకి వచ్చిన నుంచి కూడా దాదాపు 10 నెలలు అయిపోయింది. ఒక హ్యాపీగా రావడం, ఏం మేడం బాగున్నానంటూ మా పనికి మేము వర్క్ చేసుకోవడం, మేడం గారు కూడా వెనకుండి ఏ వర్క్ మేడం ఇది అది అంటే హ్యాపీగా చేసుకుంటూ ఈ 10 నెలలు హ్యాపీగా అయిపోయింది. ఈరోజు మేడం గారు ఇంటర్వ్యూ జనరలే దాదాపు 40 years అబో చేశారంటే డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇంత సర్వీసు. మేడం గారు రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతకు ముగిస్తూ మేడం గారు ఆ సర్వీసెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మీరు అందరూ చాలా చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి. అంత చెప్పను కానీ సర్వీస్లో జరిగిన కొన్ని చిన్న ఇన్సిడెంట్లు చెప్తాను. గుంటూరులో 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. చాలా మెగా ప్రోగ్రామ్స్ చేశాను నేను. చేశానంటే నాకు అట్లా అవకాశం వచ్చింది డిపార్ట్మెంట్ సైడ్ చేయడానికి వచ్చింది. కాబట్టి నాకు కోఆపరేట్ చేసి అందరూ నన్ను ముందు పెట్టి నడిపించారు.
వాస్తవంగా వాళ్ళందరూ చేయకుండా నేను చేయలేను, మాది టీం వర్క్. వాళ్ళందరూ రమణమూర్తి గారు లాంటి వాళ్ళు, ఇంకా గుంటూరులో మస్తారు వాళ్ళు చాలామంది ఉన్నారు. రాయలసీమ జిల్లా నుంచి కూడా సీఎం ప్రోగ్రామ్ అంటే వాళ్ళు మేడం ఆఫీస్ అని వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నా మీద అభిమానంతో అంత దూరం నుంచి వచ్చి సీఎం ప్రోగ్రామ్ చేస్తున్నారని నేను కూడా వాళ్ళని అట్లాగే అభిమానంగా చూసేదాన్ని. ఎప్పుడు ఒక నెల గ్యాప్ రాగానే మేడం సీఎం ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది, మమ్మల్ని పిలవండి అని అడిగేవాళ్ళు. ఈ 2-3 రోజుల నుంచి చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మేడం మేము అందరం రావాలనుకుంటున్నాము, మీరు ఏంటి పిలవట్లేదు మమ్మల్ని అని. లేదులే అంత ఇది చేయడం లేదు, అందుకని పిలవట్లేదు, తర్వాత చూస్తానులే అని చెప్పాను. ఒక్కసారి రమణమూర్తి గారు ఉన్నారు కాబట్టి అది చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎం, పొన్నూరులో సీఎం ప్రోగ్రామ్ జరుగుతుంది. అప్పుడు సీఎం ప్రోగ్రామ్ అంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మనమే అరేంజ్ చేసేవాళ్ళం కదా. ఒక అటెండర్ కూడా లేడు మా దగ్గర. నేను రమణమూర్తి గారు ఇద్దరే ఉన్నాం ప్రోగ్రామ్ దగ్గర. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, సిస్టమ్ ఆగిపోయింది, యాంప్లిఫైర్ వేయలేదు, పని చేయట్లా. బాక్సులు వచ్చి ల్యాంప్లిఫైర్ తీసి పైన పెట్టాలి. రమణమూర్తి గారు సిస్టమ్ చూస్తున్నారు. అప్పుడు నేను బాగా ఇదిగా ఉన్నాను, టక్కన నేను తీసి పెట్టాను. ఆయన ఒక్క నిమిషం కూడా గ్యాప్ రాకుండా చేశారు, సిస్టమ్ ఆగిపోకుండా. ఇంకా ఇంకేం లేదు, అక్కడ ల్యాండ్ అయితే 5 నిమిషాల్లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ వెళ్ళి వస్తారు. అట్లాంటి చాలా పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. కానీ నాతో పాటు చేసిన వాళ్ళందరూ నాకు బాగా సహకారం ఇచ్చి ఎక్కడ ఏం ఫెయిల్యూర్ లేకుండా నేను ఎప్పుడూ సిస్టమ్ దగ్గర నేనే కూర్చునేదాన్ని. నాకు అదొక ఇది, ఆ సిస్టమ్ దగ్గర నేను కూర్చుంటే బాగుంటుంది అని. నా సిస్టమ్ దగ్గర ఏం చెప్తే ఏదైనా అవుతుందేమో అన్నట్టు సిస్టమ్ దగ్గరే ఉండేదాన్ని. ఎంత టెన్షన్ అయినా సరే అక్కడ సిస్టమ్ దగ్గరే కూర్చునేదాన్ని. చాలామంది కలెక్టర్లు అక్కడ ప్రశంసించారు, సిస్టమ్ దగ్గర కూర్చుంటే మనం నిర్భయంగా ఉండొచ్చు, సిస్టమ్ ఏం కాదు, అవన్నీ ఆమె చూసుకుంటుంది అని. ఒకరోజు రామాంజనేయులు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన ప్రతిపాడు ఎమ్మెల్యే టీడీపీ గెలిచారు, ఆయన మీటింగ్లో చెప్పారు ఈ మాట. పబ్లిక్ మీటింగ్లో ఒక సందర్భం వచ్చి, ఆమె సిస్టమ్ దగ్గర ఉంటే మనం దాని గురించి వదిలేసేయచ్చు, అన్నీ ఆమె చూసుకుంటుంది, చాలా ఇది అట్లా ఉంటాం అని ఆయన ఒక మీటింగ్లో చెప్పారు. ఆయన ఇంకొక ఆయన అంటే కోనశేషర్ గారు, ఆయన ఇప్పుడు సెక్రటరీలో ఉన్న కోనశేషర్ గారు, ఆయన కూడా గుంటూరులో కలెక్టర్ చేసినప్పుడు నాకు అప్పుడు చింతకాయన ఏర్న పాత్రలు గారు మా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ నుంచి ఆయనలో ఆగస్టు 15కి ప్రశంసా పత్రం ఇప్పిస్తూ నేను దగ్గరికి వెళ్ళగానే నన్ను ఒక నిమిషం నిలబెట్టి, మా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఆమె ఉంటే మనం ఎవరు చూడాల్సిన పని లేదు సార్, బాగా చేస్తామే అని అట్లా మంత్రి గారికి కలెక్టర్ గారు చెప్పారు. నేనేంటో నన్ను నిలబెట్టి నాకు సర్టిఫికెట్ ఇప్పిస్తూ. ఇంకొకసారి జయలక్ష్మి గారు, ఆమె కాలచక్ర అప్పుడు ఉన్నారు. జయలక్ష్మి గారు కలెక్టర్ గారు చేశారు. అప్పుడు 2007లో కాలచక్ర జరిగింది. అప్పుడు ఆమె ఒక మీటింగ్, కాలచక్ర అంతా అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టారు. 3000 మంది వర్క్ చేశారు దాంట్లో. వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో నన్ను నిలబెట్టి ఐఎన్పిఆర్ అంటే ఆమె అని నన్ను నిలబెట్టి 5 నిమిషాలు ఆమె నా గురించి ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు, పని అంటే అట్లా చేయాలి అని కలెక్టర్ గారు చెప్పారు. అట్లా నేను పనిచేసిన కలెక్టర్లు అందరి దగ్గర బాగా మంచి పేరు తెచ్చుకున్నానంటే నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు నాకు అంత బాగా సహకరించారు కాబట్టి